సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలుకు కాసేపట్లో తరలించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు చెంచల్గూడ జైల్లో ఉండనున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష సాక్షి కాదని హైకోర్టులో వాదనలు వినిపించారు లాయర్లు. 105 సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదని ఆయన తరపు లాయర్లు వాదించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండానే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వచ్చారని పోలీసుల తరపు లాయర్లు వాదించారు. ర్యాలీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని కోర్టుకు చెప్పారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించింది కోర్టు. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సమర్పించారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలుకు కాసేపట్లో తరలించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు చెంచల్గూడ జైల్లో ఉండనున్నారు అల్లు అర్జున్. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. పోలీసులు రిమాండ్ తరలించడంతో నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ని విధించింది. అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భారీ సెక్యూరిటీ మధ్య 2 వాహనాల్లో అల్లు అర్జున్ని తీసుకువచ్చారు. కనీసం అల్లు అర్జున్ బయటికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భారీ స్థాయిలో అభిమానులంతా కూడా చెంచల్గూడ జైలు ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి సమాచారంతో పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ నాంపల్లి కోర్టు విధించడంతో 14 రోజుల పాటు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉండబోతున్నారు. బ్యారక్ని జైలు అధికారులు కేటాయించబోతున్నారు. బ్యారక్ని కేటాయించబోతున్నారు. విఐపీలకి సెలబ్రిటీలకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఆ వెసులుబాట్లు భాగంగా స్పెషల్ రిలీఫ్ కింద ఏమైనా రిక్వెస్ట్లు పెట్టుకున్నారా అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒకవేళ ఇంటి నుంచి భోజనం కావచ్చు, లేదంటే మెడిసిన్స్ ఏవైనా ఉంటే మెడిసిన్కి సంబంధించి కావచ్చు, లేదంటే బెడ్షీట్లు అలాంటివి ఎమ్యూనిటీస్కి సంబంధించి కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. జైలు అధికారులకి కోర్టు త్రూ ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారం జైలు అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులకు ఇచ్చేటువంటి ప్రొసీజర్ ఉంటుంది. మరి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్స్ ఏమైనా స్పెషల్ ఎమ్యూనిటీస్ కింద, స్పెషల్ రిలీఫ్ కింద పిటిషన్స్ ఏమైనా వేశారా లేదా అనేటువంటి క్లారిటీ మాత్రం లేదు. సో మొత్తానికి 14 రోజుల పాటు మాత్రం అల్లు అర్జున్ ఇదే చెంచల్గూడ జైల్లో ఉండబోతున్నారు. సో మరోవైపు ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సుదీర్ఘంగా కూడా నడుస్తోంది. మరొక కామెంట్ కూడా హైకోర్టు స్పష్టంగా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కొన్ని కేసులను ప్రస్తావన చేసినట్లుగా అల్లు అర్జున్ లీగల్ టీమ్ ఆ కేసులను కూడా పిటిషన్లో మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. గుజరాత్ వర్సెస్ షారూఖ్ ఖాన్ కేసు వ్యవహారం కావచ్చు, మరికొన్ని ఇన్సిడెంట్లను బేరోజు వేసుకొని ఈ రకమైనటువంటి నిర్ణయాలను మరొకసారి పునరాలోచన న్యాయస్థానం చేయాలనేది కూడా ఆ అంశాలను అల్లు అర్జున్ సంబంధించినటువంటి లీగల్ టీం అంతా కూడా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఇరువైపుల వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు గట్టిగానే వినిపిస్తున్నారు. ఆయన రావడం వల్లనే ఆయన ఇండైరెక్ట్గా తప్పిదం ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి సెక్షన్స్ని పోలీసులు పెట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం ఆ సెక్షన్స్ ఏవి కూడా తమ క్లయింట్ అల్లు అర్జున్కి వర్తింపజేయవు అనేది కూడా చెప్తున్నారు. కేవలం నోటీస్ ఇచ్చి మందలించి పంపించాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా సెక్షన్స్ పెట్టారనేది చర్చ జరుగుతుంది. ఆల్రెడీ లోయర్ కోర్టు నాంపల్లి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ని విధించింది. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగానే చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ చిక్కడపల్లి పోలీసులు బెయిల్ని అపోజ్ చేయాలనుకుంటే కనుక కస్టడీ పిటిషన్ని దాఖలు చేసే ప్రొసీజర్ ఉంటుంది. ప్రతి కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కేసులో మనం చూస్తూ వస్తాం. ఒకవేళ నిజంగానే బెయిల్ పిటిషన్కి సంబంధించి అపోజ్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి.